కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మూడో చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి. పోయిన వారం 9వ అధ్యాయం అంటే వెన్నంటి భావనలు విన్నాం. ఈ వారం 10వ అధ్యాయం లెక్క నేర్పిన దోసె ఇడ్లీ. చెవిటి పిల్లలకు మాటలు నేర్పడం, లెక్కలు నేర్పడం సమాజంలో ఒక వ్యక్తిగా రూపొందించటం కొరకు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ జీవన క్రమాన్ని మార్చుకోవటం అనివార్యం. ఇంట్లో ఒక చెవిటి శిశువు ఉంటే మన అన్ని కార్యక్రమాలకు తానే కేంద్ర బిందువు. అలాగే కావాలి కూడా. లేదంటే మనమనుకున్న దాన్ని నేర్పించటం సాధ్యం కాదు. కొద్ది నెలలు మా ఇంట్లో ప్రొద్దుట తిండి అంటే దోసె, ఇడ్లీ, చపాతీ, పరాఠానే. పొరపాటున కూడా మేము అటుకులు, ఉప్మా, పులావ్, చిత్రాన్నం, పొంగల్, బిసిబెళెబాత్ లాంటి తిండి ఏదీ చేసేవాళ్ళం కాము. ఎందుకంటే నిరంజన్కు లెక్కించడం నేర్పాల్సి ఉండింది. అందువల్ల ఎన్ని తిన్నామని లెక్కగట్టగలిగిన తిండి పదార్థాలు మాత్రమే చేసేవాళ్ళం. అందువల్ల వాడు ప్రొద్దునే తినడానికి కూర్చుంటూనే లెక్కల పాఠం కూడా ప్రారంభమయ్యేది. మొదటి దోశ వేస్తూనే అమ్మ నిరంజన్కు ఒక్క దోశ వేసింది అని దీప లెక్కించడం మొదలెట్టేది. ఇలా ప్రతి దోశ వేసినప్పుడు ఒక లెక్కింపు. పిదప నిరంజన్ ఎన్ని దోశలు తిన్నాడు అన్న ప్రశ్న. మొదట్లో వాడికి చెప్పడానికి రాలేదు. వాడికి ఒక్కొక్క దోశ వేసినప్పుడు వాడి నోటితోనే లెక్కింపు చేయించేవాళ్ళం. అదే రకంగా వాడి ప్రక్కన కూర్చున్న అన్న, నాన్న, జేజీ ఇలా అందరూ ఎన్నెన్ని దోశలు తిన్నారన్నది వాడి నోటితోనే చెప్పించేవాళ్ళం. ఇలా పాఠం 1 నెల జరిగిన తరువాత వాటన్నిటినీ కూడించే లెక్క ప్రారంభం. నిరంజన్ ఎన్ని దోశలు తిన్నాడు అని అడిగితే 3 దోశలు తిన్నాను అని బదులు చెప్పేవాడు. 4 తిన్నప్పుడు 4 తిన్నానని చెప్పేవాడు. నిరంజన్ 3 దోశలు తిన్నాడు, అన్న 4 దోశలు తిన్నాడు, మొత్తం ఎన్నయ్యాయి అని అడుగుతూ దీప వాడికి లెక్కలు చెప్పడం ప్రారంభించింది. ఇలా అంచెలంచెలుగా వాడు ఇంట్లో అందరూ ఎన్ని దోశలు తిన్నారన్నది లెక్కించడం మొదలెట్టాడు. ఒకప్పుడు బంధువులొచ్చారనో ఇంకేదో కారణానికో ఇంట్లో లెక్కగట్టగలిగిన తిండి కాక అటుకులో ఉప్మానో చేస్తే నిరంజన్ ఎన్ని ఉప్మాలు తిన్నాడు అని అడిగితే 1 ఉప్మా తిన్నాను అని బదులిచ్చేవాడు. ఉప్మా, చిత్రాన్నం, అటుకులు మొదలైనవి 1 ఉప్మా 1 అటుకులు అని చెప్పకూడదు. ప్లేట్లో వేసుకుని తిన్నావు కదా, ఒకసారి ప్లేట్ నిండా వేసుకుని తింటే 1 ప్లేట్ ఉప్మా తిన్నాను, 2 సార్లు ప్లేట్ నిండా వేసుకుని తింటే 2 ప్లేట్లు ఉప్మా తిన్నాను అని చెప్పాలి అని పాఠం మొదలయ్యేది. ఇంట్లో అందరూ తిన్న దోశల లెక్క వాడు సరిగా చేసిన తరువాతే మా ఇంట్లో వేరే వేరే తిండి వంటకాలు ఆరంభమయ్యాయి. తిండి పదార్థాల లెక్క ముగిసింది. ఇక అన్ని చోట్ల లెక్కింపు మొదలయ్యింది. మొదట్లో చేతికున్న 10 వేళ్ళు ఉపయోగించి నేర్పించడము, దాన్నే లెక్కించమని అడగటము. ఇలా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుర్చీలున్నాయి, ఎన్ని ప్లేట్లున్నాయి, గ్లాసులెన్నున్నాయి, ఎంతమంది భోజనానికి కూర్చున్నారు, ఇలా కనపడిందంతా ఎంచమనేవాళ్ళం. వాడు తప్పు చేస్తే వాణ్ణి సరిదిద్దుతూ పోవడం, ఇంటి కిటికీకి ఎన్ని కమ్మీలున్నాయి, మంచానికి కాళ్ళెన్ని, ఇలా దినమంతా లెక్కించే పని జరుగుతూ ఉండేది. అలా 1 నుండి 10 వరకు ఎంచడం వచ్చిన తర్వాత అంతకంటే ఇంకా పెద్ద అంకెలను నేర్పిస్తూ పోవడం. దాంతోపాటు కూడికలు, తీసివేతలు కూడా నేర్పించేది. 5 చాక్లెట్లు తెచ్చి పెట్టుకుని వాడికొకటి తినడానికి ఇచ్చి, తిన్న తర్వాత 5 చాక్లెట్లలో నువ్వొకటి తిన్నావు గదా, ఇంకెన్ని మిగులుతాయి లెక్కించు
అని వాడితో లెక్క చేయించడం. అలా లెక్క చేసిన తర్వాత అవును మిగులుతాయి, 5లో 1 తీసేస్తే 4 మిగులుతాయి, ఇప్పుడు ఇంకొకటి తిను, అప్పుడు ఎన్ని మిగులుతాయి అని అడుగుతూ వాడికి తీసివేతలు నేర్పించడం అయ్యింది. అలా 5 చాక్లెట్ తెచ్చినప్పుడే వాడికి తెలియకుండా దీప మరో 5 చాక్లెట్లు తెచ్చేది. మొదట 5 చాక్లెట్లు ఇచ్చిన పిమ్మట మరో చాక్లెట్ ఇచ్చి, నీ వద్ద 5 చాక్లెట్లు ఉండినాయి, ఇప్పుడు అమ్మ మరో చాక్లెట్ ఇచ్చింది, నీ వద్ద ఇప్పుడు ఎన్నున్నాయి అని అడిగేది. నిరంజన్ మళ్ళీ లెక్కించి 6 అని బదులు చెప్పేవాడు. ఇలా ఒక్కొక్కటే ఎక్కువ చేస్తూ వెళ్ళేది. పెద్ద పెద్ద లెక్కలకు వేరుశనగలు, చాక్లెట్, పెప్పర్మెంట్, వాటితో పాటు కొన్ని చిన్న చిన్న రాళ్ళు తెచ్చిపెట్టుకుని లెక్కించడం నేర్పేది. దారిలో పోయేటప్పుడు ఎక్కడైనా రాళ్ల జల్లీ కనిపిస్తే కాసిన్ని రాళ్లను చేతిలోకి తీసుకుని, ఇవెన్నున్నాయి లెక్కించు అని వాడు లెక్కించేలా దీప ప్రేరేపించేది. స్కూల్ నుండి ఇంటికి రావడమంటే ఊరకే తలదించుకుని రావడం కాదు, దారిలో పాఠం చేయడానికి ఏమేమి అవకాశాలున్నాయన్నది ఊహించుకుని సాధ్యమైనంతవరకు వాడి తలలో వాటిని నింపడం జరుగుతూనే ఉన్నింది. ఆకాశంలో ఎగిరే పక్షులు, చెట్ల మీదున్న కాకులు, అంగట్లో దొరికే వస్తువులు అన్నీ వానికి పాఠ్యాంశాలే అయ్యాయి. సాయంకాలం ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే అవెన్నున్నాయి లెక్క వెయ్యి, చెట్టుపైన ఉండిన కాకుల్లో 2 ఎగిరిపోయాయి, ఇక ఎన్ని మిగిలాయి అన్న ప్రశ్నలతో వాడు ఇంటికి వచ్చేవాడు. అలా లెక్కలేస్తూ ఇంటికి వచ్చిన వానికి ఇంట్లో పైసలు లెక్కింపు జరిగేది. 1 పైసా, 2 పైసాలు, 3 పైసాలు, 5 పైసాలు, 10, 20, 25, 50, 1 రూపాయి, 2 రూపాయల గుట్టలుగా వేసి వాటి పాఠం. పైసాలల్లో ఎన్ని పైసల నాణ్యాలుంటాయి, అదే రీతి నోట్లలో ఎన్ని రకాల నోట్లుంటాయి, అన్నిటినీ సంగ్రహించి ఉంచుకుని వాటి పరిచయం చేయటం. 5 పైసాల నాణ్యంలో 1 పైసా ఉందా అని అడిగితే నిరంజన్ లేదు అని బదులు చెప్పేవాడు. అప్పుడు 1 పైసా నాణ్యాలను 5 కలిపి ఒక గుంపుగా పెట్టి 1, 2 అని లెక్కింపజేసి, ఇవి 5 పైసాలు, ఇలా అన్నీ 1 పైసా నాణ్యాలైతే చాలా ఎక్కువ అవుతాయి గనుక 5 పైసాల నాణ్యాన్ని ముద్రించారని వాడికి తెలియజేసి, 5 పైసాల్లో 1 పైసా కూడా ఇమిడి ఉంటుంది, 5 పైసాల నాణ్యంలో 5 1 పైసా నాణ్యాలున్నాయని లెక్కజేసి నేర్పించింది. మళ్ళీ 10 పైసాల్లో 5 పైసాలున్నాయా అని అడిగితే వాడు లేదు అని బదులిచ్చేవాడు. అప్పుడు మళ్ళీ 10 పైసాలంటే ఏమిటి అన్నది వివరించి 10 పైసాల్లో 2 5 పైసాలుంటాయని తెలపాలి. 10 పైసాల నాణ్యంలో ఎన్ని 1 పైసా, 2 పైసాలు, 5 పైసాలుంటాయన్నది వాడికి తెలిసిన పిమ్మటే ముందటి పైసల లెక్క. ఇలాగే 20 పైసాలు, 25 పైసాలు, 50 పైసాల లెక్క నేర్పిన తరువాతే రూపాయల లెక్కలు. ఇలా దినమూ పైసాల, రూపాయల లెక్క. ఆ పైసాలు, నోట్లు వాటికి తెలిసి వచ్చేటంత వరకు ఇది నడుస్తూనే ఉన్నింది. అదేగాక ఆ నోట్ మీద ఏమి రాసి ఉంది, దాన్ని తయారు చేసేదెవరు, దాన్ని ఎందుకు వినియోగిస్తారు, ఈ అన్నిటి గురించి వివరంగా చెప్పిన పిమ్మటే వాడికి డబ్బంటే ఏంటని అర్థం కాసాగింది. డబ్బంటే ఏంటి అన్నది తెలిసిన తరువాతే వాడికి వ్యవహారం నేర్పాల్సి ఉన్నింది. అందుకే వాణ్ణి దుకాణానికి పంపించి ఏవైనా సామాన్లు తెప్పించేవాళ్ళం. ఆ వేళ నిరంజన్కు ఎక్కడలేని సంతోషం. ఎందుకంటే వాడి జీవితంలో మొదటిసారి వాడొక్కడే దుకాణానికి వెళ్ళి 2 చాక్లెట్లు కొనుక్కొని వచ్చాడు. ఈ సంతోషం కేవలం వాడిది మాత్రం కాదు, ఇంట్లో అందరి సంబరం కూడా అది. దాని వెనుక కాస్త ఆదుర్ద, కుతూహలం కలగలిసిన కథ కూడా ఉంది. వాడు కొట్టుకెళ్ళి సామాన్లు తేవడం, ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్క ఒప్పజెప్పడమే మా ఉద్దేశ్యం. అందులో మొదటి భాగంగా 1 రూపాయి ఇచ్చి 2 చాక్లెట్లు తెమ్మని చెప్పాం. అందులో వాడు గెలిచాడు. అదే మా అందరి సంబరానికి కారణమైంది. వాణ్ణి అంగడికి పంపే ముందు 3/4 గంట పాటు నడిచింది.
దీప వాడికంతా వివరించింది. నీకు నేను ₹1 ఇస్తాను. నువ్వు కొట్టుకెళ్ళి 2 చాక్లెట్లు తీసుకొని రావాలి. అంగడికి వెళ్ళిన వెంటనే చాక్లెట్ ఎంత అని అడిగి తెలుసుకోవాలి. నీ చేతిలో ఉన్న డబ్బుకు ఎన్ని చాక్లెట్లు వస్తాయో లెక్క చూసుకుని అన్ని ఇవ్వాలని అడగాలి అని పాఠం నేర్పి పంపింది. చేతికి రూపాయి దొరికిందే ఆలస్యం నిరంజన్ అంగడికి పరుగెత్తుకెళ్ళాడు. అక్కడికి వాణ్ణి అలా కొట్టుకు పంపిస్తూనే వాళ్ల జేజికి ఆదుర్ద మొదలైంది. వాడికి మొదలే చెవుడు. రోడ్డులో ఏదైనా బండి వచ్చినా తెలియదు. ఏదైనా బండి కింద పడి ఏదైనా దుర్ఘటన జరిగితే ఏమి గతి? నువ్వు వాడి వెనకే వెళ్ళు, లేదంటే ఏదైనా ప్రమాదం జరగొచ్చు అని మా అమ్మ దీపను ఇంట్లో కూర్చోనివ్వలేదు. నిరంజన్కు కనపడకుండా దీప కూడా వాని వెనకే వెళ్ళింది. దారిలో అటువైపు ఇటువైపు చూస్తూ నిరంజన్ ఓ అంగడికెళ్ళాడు. అక్కడ చాలా చాక్లెట్లే ఉండినాయి. ఒక చాక్లెట్ చూపించి, దాన్నివ్వండి అన్నాడు. ₹10 అన్నాడా అంగడాయన. నిరంజన్ తన చేతిలో ఉన్న ₹1 ఇచ్చి, చాక్లెట్ ఇవ్వండి అన్నాడు. ₹1కి ఈ చాక్లెట్ రాదు, ₹10 పోనీ దీన్ని ఇచ్చేదా అని ₹1 చాక్లెట్ను చూపించాడు. వీడు దానికి ఒప్పుకోలేదు. తన చేతిలో ₹1 తీసుకుని ₹10 చాక్లెట్లు ఇవ్వమని అడిగాడు. దానికి అంగడి ఆయన ఒప్పుకోలేదు. సుమారు సేపు ఇలాగే జరిగింది. అతను ఇక ఇవ్వడు అని తెలిసిన తరువాత, నువ్వో పెద్ద మొద్దు అని అంగడివాణ్ణి తిట్టి నిరంజన్ మరో కొట్టుకెళ్ళాడు. ఆ కొట్టు రోజు దీప సామాన్లు తెచ్చుకునే దుకాణమే. అంతేకాకుండా స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో దీప అక్కడ ఆగి ఆ కొట్టులో ఉన్న సామాన్లను నిరంజన్కు తెలియజెప్పేది. అంగట్లో ఎలాంటి సామాన్లు కొనాలన్న విషయం కూడా తెలియజెప్పేది. అందువల్ల దుకాణదారునికి దీప నిరంజన్ల పరిచయం ఉన్నింది. ఈవేళ నిరంజన్ ఒక్కడే రావటం వల్ల అమ్మ ఎక్కడా అని దుకాణదారుడు అటూ ఇటూ వెదికినాడు. అమ్మ రాలేదా, నువ్వు ఒక్కడివే వచ్చావా అని అడిగాడు. అమ్మా ఇంట్లోనే ఉన్నారు అని బదులు చెప్పిన నిరంజన్ అక్కడున్న ₹2 చాక్లెట్ చూపించి, దాన్నివ్వండి అన్నాడు. అది ₹2 అన్నాడా అంగడాయన. అదే కావాలి నాకు అన్నాడు నిరంజన్. ఆ డబ్బుకిది రాదు, నువ్వు ఇంటికెళ్ళి అమ్మ వద్ద ₹2 తీసుకునిరా అన్నాడాయన. దానికి నిరంజన్ ఒప్పుకోలేదు. ₹2 చాక్లెట్ మీద తను తెచ్చిన ₹1 ఉంచి, ఆ చాక్లెట్ ఇవ్వండి అన్నాడు. అలా ఆ అంగట్లో కూడా వీని వ్యవహారం కుదరలేదు. చాటు నుండి ఇదంతా గమనిస్తున్న దీప ఇక ఈ వ్యాపారం ముగియదని అర్థం చేసుకుని నిరంజన్ వద్దకు వచ్చింది. చాక్లెట్ కొన్నావా అని అడిగింది. లేదు, ఆయన చాక్లెట్ ఇవ్వలేదు అన్నాడు నిరంజన్. నువ్వు ఏ చాక్లెట్ అడిగావు అని అడిగితే వాడు తను అడిగిన చాక్లెట్ చూపించాడు. దీప అంగడి అతనిని అడిగి చాక్లెట్ తీసి దానిపై ఎంత ధర ఉందో చూపించి, ఇది ₹2, దీనిపై రాసి ఉంది చూడు, నీ దగ్గర ఒకే రూపాయి ఉంది, ₹1 ఇస్తే ₹2 చాక్లెట్ ఇస్తారా? నేను నీకు మొదట చెప్పాను గదా, చాక్లెట్ వెల ఎంత అని ముందే అడగాలి. నీ చేతిలో ఎంత డబ్బుందో చూసుకుని దానికి ఎన్ని చాక్లెట్లు వస్తాయో లెక్క చూసుకుని అన్ని చాక్లెట్లు ఇవ్వమని అడగాలి గదా అని అడిగింది. అప్పుడు నిరంజన్కు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అయ్యో రామా అని తలమీద చేయి పెట్టుకున్నాడు. తదుపరి ₹1 ఇచ్చి చాక్లెట్ ఇవ్వమని అడిగాడు. అంగడి అతను 2 చాక్లెట్లు ఇచ్చాడు. మళ్ళీ ఇంట్లో దాని లెక్కాచారం జరిగింది. ₹1కి 2 చాక్లెట్లయితే ఒక చాక్లెట్ ఎన్ని రూపాయలు? ఇలా పలు ప్రశ్నలు వేసి వాణ్ణి సిద్ధం చేశాం. ఇలా రోజూ ఏదైనా వస్తువును వాడితో తెప్పించే తతంగం సాగుతూనే ఉన్నింది. ఇక్కడ వాణ్ణి అంగడికి పంపి సామాను తెప్పించడం, లెక్క వేయడం మా ముఖ్య ఉద్దేశ్యం కాదు. ప్రతిరోజు వాణ్ణి వేరే వేరే అంగడికి పంపించేవాళ్ళం. వాడు
కొట్టుకెళ్ళి ఫలానా వస్తువు కావాలని అడిగినప్పుడు అంగడి వారికి వాడి మాటలు అర్థమవుతాయా లేదా మేము తెలుసుకోవాల్సి ఉండింది. లేదంటే వాడు మాట్లాడేది మాకు, ఇంట్లో వాళ్లకు మాత్రమే అర్థమైతే ఏం ప్రయోజనం? వాడు మాట్లాడేది అందరికీ అర్థమైతే మాత్రమే వాడు సంఘంలో బ్రతకడం సాధ్యమవుతుంది. అందుకే వాడు అంగడికి వెళ్ళి తనకు కావలసింది అడిగి కొట్టాయనకు తన భాషను అర్థమయ్యేలా చేసి కావలసిన వస్తువులు తేవాల్సి ఉండింది. అంతేకాకుండా వాడికి తాను స్వతంత్రంగా వ్యవహారం చేయడాన్ని నేర్వాల్సి ఉండింది. నిరంజన్ ఇవన్నీ త్వరగానే నేర్చుకున్నాడు. ఒక సులభమైన ఉపాయాన్ని కూడా కనుక్కున్నాడు. అమ్మిచ్చిన డబ్బును తీసుకెళ్లి దుకాణం వాళ్ళకి ఇవ్వడం, అమ్మ ఏమి తెమ్మన్నారో చెప్పడం, అంగడి వాళ్ళు ఇచ్చిన చిల్లర తెచ్చి అమ్మకివ్వడం. ఇందులో ఏమీ కష్టం లేదు, లెక్క చేయాల్సిన అవసరమూ లేదు. ఒక దినం దీప 10 రూపాయలిచ్చి టెంకాయ తీసుకురమ్మంది. నిరంజన్ అంగడికెళ్ళి తెచ్చాడు. 3 రూపాయలు వాపసిచ్చాడు. టెంకాయ ఎంత అని అడిగింది దీప. నువ్వు 10 రూపాయలు ఇచ్చావు గదా, 3 రూపాయలు వాపస్ ఇచ్చాను గదా, టెంకాయ ఎంత అని వాడు బదులు ప్రశ్న వేశాడు. నువ్వు 3 రూపాయలు ఇచ్చినందువల్ల టెంకాయ ఎంత నాకు తెలిసింది, కానీ టెంకాయ ఎంత అని నువ్వు అంగడివాణ్ణి అడిగావా అడిగింది దీప. టెంకాయ 7 రూపాయలు అంతే అన్నాడు నిరంజన్. లేదు, వ్యాపారం అలా కాదు చేయాల్సింది. టెంకాయ 6 రూపాయలైతే వాళ్ళు నీకు 3 రూపాయలు మాత్రం ఇస్తే నిన్ను మోసం చేసినట్లు కాదా? అందుకే మనము కొనబోయే వస్తువు ధర ఎంత అని మొదట అడగాలి అన్నది దీప. మరుసటి రోజు నుండి దీప వానితో ఏదైనా వస్తువు తెప్పించి వాడు తెచ్చిచ్చిన తరువాత మళ్లీ నిరంజన్ను ఆ అంగడికి తీసుకెళ్ళి వాడు ఏమి అడిగాడు, వస్తువు వెలను అడిగి కనుక్కున్నాడా అని అడిగి తెలుసుకుని వచ్చేది. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క వస్తువునే ఎక్కువ చేస్తూ అంగడి నుండి ఇంటికి కావలసిన వస్తువులను కొనడాన్ని నేర్పించింది. వాడు ఇలా అంగడి నుండి వస్తువులు తెచ్చినప్పుడు కేవలం వ్యవహారం, లెక్క చేయడం మాత్రమే జరగలేదు. వాడికి ఆయా వస్తువుల పరిచయం కూడా జరిగేది. దారిలో ఒక్కడే నడుచుకు వెళితే ఏదేది గమనిస్తూ నడవాలి, వెనుక బండ్లేవైనా వస్తే ఏం చెయ్యాలి, రోడ్డు దాటేటప్పుడు ఏమి చెయ్యాలి అని తెలపడం మా ఉద్దేశ్యం. అంతేకాక ఇంటికి ఏమేమి సామాను కావాల్సి వస్తుంది, అది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎక్కడ నుండి తెప్పిస్తారు, ఇవన్నీ వాడికి తెలియజేయటం లోగుట్టు. ఏ వస్తువును దేంతో కొలుస్తారు, పాలు తెచ్చేటప్పుడు ఏమని చెప్పాలి, బియ్యం కూరగాయలు ఏ కొలతలో అడగాలి, కేజీ లీటర్ పాఠాలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇంటికి ఏమేమి సామాను తెస్తారు, వాటిని ఏ మాపకంతో కొలుస్తారు అన్నవన్నీ వాడిని అంగడికి తీసుకెళ్లి నేర్పించడమైంది. అంగట్లో సామాన్యంగా రద్దీ ఎప్పుడు ఉండదో తెలుసుకుని అంగడి వాళ్లకు కూడా వాడి సమస్య మొదటే వివరించి వాణ్ణి పిలుచుకు వెళ్ళి దేంతో వాళ్ళు తూకం వేస్తారు, దేనితో కొలుస్తారు, వస్తువుపైన ఏమి రాసి ఉంది, దాని వెల ఎంత అన్నీ తెలిపాం. ఇవన్నీ నేర్చుకున్న తరువాత వాళ్ల అమ్మను జేజిని ఎలా ఆడించాలన్నది కూడా వాడు నేర్చుకున్నాడు. మొదట్లో చాలా ఉత్సాహంతో అంగడికి వెళ్ళి సామాన్లు తెచ్చేవాడు. రాను రాను అదొక పని అని తెలుసుకున్నాడు. అందువల్ల అంగడికి వెళ్ళి రమ్మంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్నది నేర్చుకున్నాడు. వాడి జేజి ఒకరోజు 10 రూపాయలిచ్చి 5 రూపాయలకు తమలపాకులు తెమ్మని చెబితే కొంచెం దూరం పోయి ఇంటికి వెనక్కి వచ్చాడు. ఎందుకురా ఆకులు తేలేదు అని అడిగితే కొట్టు మూసి ఉంది అన్నాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఇంతసేపట్లో ఎవరూ కొట్టు మూయరు, నువ్వు అంగడికి వెళ్ళలేదు అని జేజీ అంటే ముసిముసి నవ్వు నవ్వుతూ నిలుచున్నాడు. అక్కడికి వాడు అబద్ధం చెప్పాడన్నది ఖాయమైంది. వాడు అబద్ధం చెప్పినా మాకు ఖుషి, ఎందుకంటే దాన్ని అబద్ధం అంటారు అని నేర్పడానికి మాకు అవకాశం దొరికింది. వాడు ఆకులు తేలేదన్న విషయం దీప మరిచైపోయింది. జేజీ నిన్ను ఆకులు తెచ్చి ఇవ్వమన్నారు, నువ్వు కొంచెం దూరం పోయి వాపస్ వచ్చి అంగడి మూశారు అన్నావు. ఇలా అంగడి దగ్గరకు వెళ్లకుండానే వాళ్ళు మూశారన్నది చూడకుండానే నువ్వు అంగడి మూసి ఉంది అని చెప్పడాన్ని అబద్ధం అంటారు అని దీప పాఠం చెప్పడం మొదలెట్టింది.
అబద్ధం, నిజం వీటి గురించి తగినన్నిసార్లు పాఠం అయినప్పటికీ అవకాశం దొరికినప్పుడు మళ్ళీ చెప్పకుండా వదలరాదు. అబద్ధం గురించిన పాఠం ముగిసిన తరువాయి మళ్ళీ వాణ్ణి పురమాయించి అంగడికి పంపి వాడితో ఆకులు తెప్పించుకుంది జేజీ. అప్పుడు వాడు నిజంగానే అంగడికి వెళ్ళి వచ్చాడు. ఆకులు తెచ్చావా అడిగింది దీప. అవును తెచ్చాను అన్నాడు నిరంజన్. ఎన్ని రూపాయలకు ఆకులు తెచ్చావు ప్రశ్నించింది దీప. 5 రూపాయలకు ఆకులు తెచ్చాను బదులిచ్చాడు నిరంజన్. 5 రూపాయలకు ఎన్ని ఆకులని అడిగావా మళ్ళీ దీప ప్రశ్న. లేదు అడగలేదు, 10 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలకు ఆకులు ఇవ్వమని అడిగా అన్నాడు నిరంజన్. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అది నిజం అని నిజం గురించి పాఠం ముగించి ఎన్ని ఆకులున్నాయో ఎంచమని చెప్పింది. వాడు లెక్కించి ఎన్నున్నాయో చెప్పిన తరువాత 5 రూపాయలకు 25 ఆకులు వస్తే ఒక్క ఆకు వెల ఎంత? మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టింది దీప. ఈ ప్రశ్నల్లో వాడికి గుణకారం, భాగాహారం నేర్పించాల్సి ఉండింది. దాంతోపాటు ఎక్కాలు చెప్పిస్తూ మళ్ళీ మళ్ళీ వాడితో రాయిస్తూ వాడి లెక్కల పాఠం సాగింది. అదండి ఈ వారం అధ్యాయం. 3వ చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెనుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి 10వ అధ్యాయం లెక్క నేర్పిన దోశ ఇడ్లీ విన్నాము. వచ్చే వారం తదుపరి అధ్యాయం నిప్పు తెచ్చిన మంచి ముప్పు విందాం. ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఈ వారం స్వస్తి. వచ్చే వారం 11వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.